హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మీరు అలా తమిళలో చూసే ఉంటారు, GoPro Hero11 అయితే అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం. మనకి ఇది వచ్చేసి మనకైతే 50,000 అయితే ఉంది విత్ బండిల్ యాక్సెసరీస్, అండ్ అలాగే నార్మల్ అయితే 45,000 వరకు అయితే ఉంది. సో ఇప్పుడైతే ఇది వచ్చేసి బండిల్ యాక్సెసరీస్. నేనైతే యూఎస్ నుంచి అయితే ఇప్పించాను. నాకైతే ఒక 5 to 10,000 వేరియేషన్ అయితే వచ్చింది. సో అంటే ఒక 5 to 10,000 తగ్గిందనమాట. అండ్ ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో దీనిలో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, అలాగే దీనిలో ఉన్న క్లిప్స్ ఎలా వస్తున్నాయి, సో అవన్నీ ఎంటైర్గా ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకైతే GoPro అయితే ఉంది. సో ఇదైతే అన్బాక్స్ చేయబోతున్నాం మనం. సో ఓపెన్ చేయడంతోనే మనం లోపల చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. సో వచ్చేసి మనకైతే GoPro Hero11 ప్లస్ బండిల్ యాక్సెసరీస్ అనమాట. ఇందులో మనకైతే ఒక GoPro ప్రొవైడ్ చేస్తారు, అండ్ అలాగే 2 బ్యాటరీస్, అండ్ మనకైతే హెల్మెట్ మౌంట్ ఉంటుంది, చెస్ట్ మౌంట్, అలాగే ఒక హ్యాండిల్ అయితే ఉంటుంది. అండ్ సైడ్కి చూసుకుంటే మనకైతే దీని యొక్క పేపర్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే హెల్మెట్కి ఎలా మౌంట్ చేయాలి అలా అయితే ఉంది. అండ్ ఇంకా 2 స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా మనమైతే ఇలా లైక్ దీన్ని కనెక్ట్ చేయాలి, అలాగే ఇలా యూజ్ చేయాలని అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే టిప్స్ ఫర్ ద బెస్ట్ కోల్డ్ వెదర్ పర్ఫార్మెన్స్. సో దీనిలో ఏంటంటే మనం కోల్డ్ వెదర్లో ఎలా పర్ఫామ్ చేయాలి, సో అన్నీ అయితే దీనిలో టిప్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మనకైతే హ్యావ్ ప్రోడక్ట్ క్వశ్చన్స్. సో మీ ప్రోడక్ట్ మీద మన క్వశ్చన్స్ ఉన్నా కూడా దీనిలో అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకైతే సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ లైక్ యూజర్ మాన్యువల్ అయితే అనుకోవచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఒక 32 GB మెమరీ కార్డ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు SD కార్డ్, అండ్ అంతే. అండ్ ఇక్కడ మనం రిమైనింగ్ అయితే చూసుకుంటే ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఇదైతే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకైతే స్టిక్ అనమాట. సో ఒక హ్యాండిల్ లాగా అయితే అనుకోవచ్చు. సో GoProకి దీనికి పెట్టుకొని మనమైతే ఏదో వ్లాగ్ అయినా చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు GoPro అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదే మనకు వచ్చేసి GoPro. సో చూసుకుంటే బాగుంది, లైక్ ఇక్కడ స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే స్టిక్కర్స్ తీసేసాక మనకి చూసుకుంటే చాలా బాగుంది. సో చాలా బాగుంది, లైక్ అవసరం లైక్ ఎలా ఉందంటే లైక్ GoPro 10 కూడా ఈ విధంగానే ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి మనకైతే 11 బ్లాక్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఒక పవర్ బటన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం స్టిక్కర్ మౌంట్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకి 2 మౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మౌంట్ చేసుకోవడానికి ఒక సెటప్ ఇచ్చారు. GoPro ఇక్కడ చూసుకుంటే మనకైతే GoPro అనేది ఇవ్వడం జరిగింది, అండ్ ఇక్కడ ఒక స్పీకర్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకైతే కెమెరా, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో మైక్రోఫోన్ అయితే ఇవ్వడం జరిగింది, అండ్ ఇక్కడ బటన్ ఇచ్చారు. సో అంతే ఇంకా. అండ్ ఇంకా మనం చూసుకుంటే దీనిలో మనకైతే ఒక చెస్ట్ మౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి చెస్ట్ మౌంట్ అనమాట. సో చూపిస్తాను మీకు అయితే ఓపెన్ చేసి. సో అయితే మనం అయితే చెస్ట్కి అయితే తగిలించుకోవచ్చు అనమాట. అండ్ ఇలానే ఇట్లా పెట్టుకొని GoProకి అయితే ఇది మనం ఈ విధంగా మౌంట్ అయితే చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ అలాగే దీంతోపాటు మనకి ఇచ్చింది దీనిలో, సో ఇది కూడా GoProలే బండిల్లో అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి హెల్మెట్ మౌంట్ అనమాట. సో హెల్మెట్ మౌంట్ మనకు తెలుసు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో ఇది వచ్చేసి హెల్మెట్కి స్టిక్కర్ అనమాట. సో హెల్మెట్కి స్టిక్కర్ అతికిచ్చి మనం దీనికైతే మౌంట్ చేసేస్తే బలంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీనిలో మనకి ఇంకో 2 బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బ్యాటరీస్ చూసుకోవచ్చు, 2 బ్యాటరీలు. సో నాకైతే బ్యాటరీ ఇది చాలా బాగా అనిపిస్తుంది, అది చాలా బాగుంటుంది. ఎందుకంటే పైన వైట్ అండ్ ఇక్కడ బాటంలో వైట్ ఉంటుంది, టాప్ అండ్ బాటమ్ వైట్ వచ్చేసి కొంచెం స్టైలిష్గా ఉంటుంది బ్యాటరీ. సో లోపల ఉండే బ్యాటరీకి స్టైలిష్ ఇస్తే ఎలా ఉంటుందో కనపడదు, కానీ ఓన్లీ మనకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు టాప్ అండ్ బాటమ్ వైట్, అలాగే కింద బ్లాక్. సో చాలా బాగుంది. అండ్ బ్యాటరీ కనపడదు కానీ స్టైలిష్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో చూసుకుంటే మనకి కేబుల్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకైతే పవర్ కేబుల్. సో చూసుకోవచ్చు టైప్-Cతో అయితే రావడం అయితే జరిగింది. సో దీంతో మనం ఈ బ్యాటరీస్కి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు GoProలో పెట్టి. అండ్ అలాగే మనకి ఇవేంటంటే మౌంట్ చేసుకునేటప్పుడు మనకి ఈ 2 అయితే యూస్ఫుల్ అవుతాయి. సో వీటితోనే మనకైతే మౌంట్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి స్క్రూస్ లాగా అయితే ఉంటాయి, మౌంట్ స్క్రూస్. సో ఇవి కూడా మనకైతే 2 పీసెస్ అయితే రావడం జరిగింది. సో ఇంతే ఇవన్నీ. సో పవర్ కేబుల్, అలాగే స్క్రూస్, అండ్ మౌంట్స్, అలాగే GoPro, అండ్ 2 బ్యాటరీస్, అండ్ ఒకటి హ్యాండిల్ అనమాట. సో ఇవైతే ఎట్ ప్రెసెంట్ అయితే వచ్చాయన్నమాట. సో మనం ఇప్పుడు ఈ GoProని ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటనేది వర్కింగ్ అయితే చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనం ఈ GoPro Hero11 అయితే ఆన్ చేద్దాం. సో ఆన్ చేయాలంటే మనం దీనిలో బ్యాటరీ వేసి మెమరీ కార్డ్ వేసి ఆన్ చేయాలన్నమాట. సో మనమైతే ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఈ విధంగా ఓపెన్ చేశాక
దీంట్లో మనం ఒక బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేద్దాం. సో ఇన్సర్ట్ చేసేసాక బ్యాటరీ అయితే ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ మనకి ఒకటి ఈ విధంగా కూడా ఉంటుంది, ఒక పేపర్ లాంటిది. సో ఇది బీగితే బ్యాటరీ అనేది బయటకు వస్తుంది. సో ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనం మెమరీ కార్డ్ కూడా వేద్దాం. అండ్ ఈ మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసేద్దాం. సో మెమరీ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసేసా. అండ్ ఈ విధంగా క్లిప్ని పెట్టేస్తే మనకైతే ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనమైతే దీన్ని పవర్ అనేది చేద్దాం. సో చూసుకోవచ్చు మనకైతే పవర్ అనేది అయిపోయింది. గోప్రో అని అయితే వచ్చింది ఇక్కడ. సో మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే మనమైతే సెటప్ అయితే చేసుకోవాలి. ఇంగ్లీష్ మీ లాంగ్వేజ్ ఏంటని సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అని అయితే క్లిక్ చేసా. అలాగే దీన్ని అయితే అగ్రీ చేయాలి. సో అగ్రీ కూడా చేసేసా. అండ్ అలాగే GPS కూడా టర్న్ ఆన్ అయితే చేసేసా. అండ్ అలాగే క్విక్ యాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనం ఏం చేయాలంటే గోప్రో క్విక్ యాప్ని అయితే మన ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనమైతే ఈ సెటప్ని స్కిప్ అయితే చేసేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం టైం జోన్ వచ్చేసి మీరు ఏం టైం జోన్ పెట్టాలని అడుగుతుంది. సో మనం మన టైం జోన్ అయితే పెట్టేద్దాం. సో మనైతే న్యూఢిల్లీ కొలంబో అని అయితే ఉంది కదా. సో ఇదే మనది +5:30. సో వీడియో క్లిక్ చేసేసాక డే లైట్ సేవింగ్స్ కావాలని అడుగుతుంది, టర్న్ ఆన్ చేసేసా. అండ్ డేట్ అయితే అడుగుతుంది. సో ఈరోజు నేను ఇప్పుడు అన్బాక్స్ చేసిన డేట్ వచ్చేసి 23rd 6th 1st January. సో మనకైతే రెడీ అయితే అయిపోయింది మన గోప్రో. సో 20% ఛార్జింగ్ అయితే ఉంది. సో దీంట్లో మనం ఒక 1 hour అయితే రికార్డ్ చేయొచ్చు, 59 minutes 42 seconds అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీన్ని అయితే మనం ఇంకా చూద్దాం దీనిలో ఫీచర్ స్పెసిఫికేషన్స్. సో ఇప్పుడైతే ఈ గోప్రోని మనం టర్న్ ఆన్ అయితే చేద్దాం. సో పవర్ ఆన్ చేశాక మనకైతే ఇక్కడ Hero11 బ్లాక్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో మనం వెనక సైడ్ చూసుకుంటే మనకైతే ఇక్కడైతే ఈ విధంగా ఉంది. సో మనం ఇక్కడ మోడ్స్ చూసుకుంటే మనకైతే వీడియో మోడ్ ఉంది, ఫోటో మోడ్ ఉంది, అలాగే టైం ల్యాప్స్ మోడ్ అయితే ఉన్నాయి. సో 3 మోడ్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనం వీడియోలో చూసుకుంటే మనకైతే సో స్పీడ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో 1x, అలాగే 2x అండ్ 4x అండ్ అలాగే 8x అనమాట. సో మనకు నచ్చిన స్పీడ్లో అయితే మనం వీడియోని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకైతే దీని యొక్క రేషియో కూడా ఉంది. ఇక్కడైతే మనకు స్క్రీన్ రేషియో చూసుకోవచ్చు. ఇక్కడైతే వైడ్ అని ఉంది, అలాగే మనం లీనియర్ ప్లస్ హారిజాంటల్ లాక్ అయితే ఉంది. అండ్ లీనియర్ ఉంది, అండ్ వైడ్ యాంగిల్ ఉంది, అండ్ సూపర్ వ్యూ అని అయితే ఉంది. అలాగే మనకైతే హైపర్ వ్యూ అని అయితే ఉంది. సో మనం చూసుకుంటే హైపర్ వ్యూలో మొత్తం కనిపిస్తుంది రూమ్ అంతా. చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే ఉంది. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే సూపర్ వ్యూలో అయితే నార్మల్గా అయితే ఉంది. సో అది కూడా హైపర్ వ్యూ కంటే తక్కువ, అలాగే వైడ్ యాంగిల్ కంటే ఎక్కువ. అండ్ అలాగే ఇది వచ్చేసి వైడ్ యాంగిల్, అండ్ ఇది వచ్చేసి అయితే మనకి లీనియర్ అనమాట. సో లీనియర్ అంటే మనకి ఫోన్లో ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా అనమాట. సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే. స్టెబిలైజేషన్ మాత్రం చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. సో అన్నీ అయితే చూపిస్తాను మీకు. అండ్ ఇంకా మనం చూసుకుంటే మనకి పైన స్క్రీన్ స్క్రోల్ చేసుకోమంటే మనకైతే ఇక్కడ ఇది వచ్చేసి మనకైతే వాయిస్ అసిస్టెంట్ అనమాట. సో వాయిస్ అసిస్టెంట్ లాంగ్వేజ్ అయితే చేంజ్ చేసుకొని వాయిస్ అసిస్టెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం చూసుకుంటే ఇక్కడైతే మనకు మ్యూజిక్, సో బీప్స్ కావాలా వద్దా, లైక్ సౌండ్ అనేది కావాలా వద్దా దీనిలో. అండ్ అలాగే దీనిలో మనకి ఇంకోటి ఏంటంటే స్క్రీన్ లాక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇంకోటి ఏంటంటే క్విక్ క్యాప్చర్. సో క్విక్ క్యాప్చర్ అయితే ఉంది. అండ్ ఇంకా దాంతోపాటు మనకైతే ఫ్రంట్ స్క్రీన్ ఆప్షన్స్ కావాలా వద్దా. సో ఆ విధంగా ప్రతి ఒక్కరైతే మనం దీనిలో నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఓరియంటేషన్ మనం లాక్ చేసుకోవాలా, లేకపోతే ఏ విధంగా ఉండాలి. సో గైస్ ఇంకా మనం అయితే చూసుకుంటే దీనిలో మనం ఆప్షన్స్ చూసుకుంటే మనకైతే వీడియో మోడ్ హైయెస్ట్ అయితే ఉంది. సో మనం అయితే దీనిలో చూసుకోవచ్చు. సో హైయెస్ట్లో అయితే మనకి హై క్వాలిటీ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఎక్స్టెండెడ్ బ్యాటరీ అనేది అయితే ఉంది. అండ్ అలాగే దీనిలో వీడియో మోడ్లో లాంగెస్ట్ బ్యాటరీ అంటే నార్మల్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. మనకైతే కంట్రోల్ వచ్చేసి మనమైతే ఈజీ ఆర్ హార్డ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడైతే మనం ప్రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో చూసుకుంటే మనకైతే ఇవన్నీ సెట్టింగ్స్. సో మనమైతే ఆటో అప్లోడ్ అయితే సో ఈ ఆటో అప్లోడ్ ఏంటంటే మనకైతే ఈ గోప్రో క్విక్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటే, దీనిలో గోప్రో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనమైతే ఆటోమేటిక్గా మనం క్లౌడ్కి అయితే అప్లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే మనకైతే వైర్లెస్ కనెక్షన్స్ అయితే ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి, జనరల్ సెట్టింగ్స్ ఉన్నాయి. అందులో వాల్యూమ్, అలాగే క్విక్ క్యాప్చర్, డిఫాల్ట్ ప్రెసెట్స్, అలాగే ఎల్ఈడి, ఆటో ఫ్లికర్. సో ఈ విధంగా మనకైతే చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో GPS ఆప్షన్స్, అలాగే వాయిస్ కంట్రోల్, డిస్ప్లే ఆప్షన్స్, లాంగ్వేజ్ ఆప్షన్స్, డేట్ అండ్ టైం మోడ్స్. సో ఈ విధంగా మనకైతే చాలా
ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనిలో కూడా మనం ఓరియంటేషన్, అలాగే స్క్రీన్ సేవర్ బ్రైట్నెస్, అలాగే అన్నీ మనమైతే దీనిలో నుంచి అయితే మనం చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. సో చాలా బాగుందన్నమాట. నాకైతే అన్ని ఫీచర్స్ నచ్చాయి. సో మనం కింద నుంచి పైకి స్క్రోల్ చేస్తే మనకైతే ఆల్బమ్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఏమేమి వీడియోస్ రికార్డ్ చేసామో అవన్నీ అయితే దీనిలో నుంచి ప్లే అవుతాయి అన్నమాట. సో దీనిలో కూడా మనం డిలీట్ ఆప్షన్ ఉంది, అలాగే సౌండ్ మ్యూట్ ఆప్షన్ ఉంది, అండ్ అలాగే మనం ఇంకోటి ఏంటంటే మనం లైక్ మనం వీడియోని అయితే డ్రాగ్ చేసుకునే ఆప్షన్ ఉంది, అండ్ అలాగే మనకైతే ఇన్ఫో ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఆల్బమ్ లాగా మనమైతే దీనిలో కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా దీనిలో ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. సో ఇది వచ్చేసి అయితే మనకైతే లీనియర్ అనమాట. సో లీనియర్ అంటే ఒక నార్మల్గా ఎటువంటి వైడ్ యాంగిల్ అయితే యూజ్ చేయకుండా అయితే తీసింది. సో ఇది వచ్చేసి మనకైతే 19 to 39 mm అయితే రికార్డ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే వైడ్ యాంగిల్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి అయితే మనకైతే వైడ్ యాంగిల్ అనమాట. సో ఇది చూసుకోవచ్చు. సో ఈ విధంగా వైడ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి అయితే మనకైతే 16 to 34 mm అయితే రికార్డ్ చేస్తుంది. సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి అయితే మనకైతే సూపర్ వ్యూ. సో సూపర్ వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి హైపర్ వ్యూ. సో హైపర్ వ్యూ అంటే 16 mm అయితే రికార్డ్ అవుతుంది. సో ఈ విధంగా హైపర్ వ్యూ అంటే మొత్తం లైక్ ఒక 180 degrees అయితే కవర్ చేస్తుంది. సో దగ్గర ఉన్నది. సో ప్రతి ఒక్కటి అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఈ విధంగా ఉంటుంది అనమాట హైపర్ వ్యూ. సో మనం ఎలా ఉన్నా కూడా లైక్ ఒక మంచి మొత్తం సరౌండింగ్స్ మాత్రం మొత్తం కవర్ అవుతాయి అనమాట. సో గైస్ మీరు వీడియో మొత్తం చూసారు కదా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. దీనిలో క్లిప్స్ అయినా కానివ్వండి, దీనిలో ఆప్షన్స్ అయినా కానివ్వండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకైతే నచ్చింది ఏంటంటే దీనిలో మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ అయితే ఉన్నాయి. లైక్ మనం వైడ్ యాంగిల్లో చేయొచ్చు, అండ్ అలాగే అల్ట్రా వైడ్, అలాగే ఇంకోటి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి రేషియోలో మనం అయితే చూసుకోవచ్చు. లైక్ ఒక మొత్తం లైక్ ఒక 360 degrees రోమ్ కవర్ చేయకపోయినా 180 degrees మొత్తం అయితే కవర్ చేస్తున్నట్టు అయితే మనకు వస్తుంది దీనిలో. సో అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే మనకైతే దీనిలో ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా మనమైతే 1x 2x 4x అలాగే 8xలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి మనమైతే టైం ల్యాప్స్ కూడా చాలా బాగా వస్తుంది. సో అన్ని విధాలుగా మనకైతే చూసుకుంటే పర్ఫెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. బికాస్ కొత్త మోడల్ కాబట్టి, లైక్ లేటెస్ట్గా మనకి వచ్చింది కాబట్టి, లైక్ మొన్న రీసెంట్గా అయితే లాంచ్ అయింది ఒక 3 to 4 months బ్యాక్ అనమాట. సో నాకైతే పర్ఫెక్ట్ అనేది అనిపించింది. సో మీరు పర్చేజ్ చేయాలనుకున్నా కూడా మీరైతే కళ్ళు మూసుకొని పర్చేజ్ చేసేయచ్చు. బట్ ప్రైస్ వచ్చేసి మనకైతే కొంచెం 50,000 వరకు అయితే ఉంది. సో మీరు బండిల్ యాక్సెసరీస్ తీసుకోవాలి, నార్మల్ తీసుకోవాలంటే సో బండిల్ యాక్సెసరీస్ తీసుకుంటే మనకి ఏంటంటే విత్ బ్యాటరీ అయితే వస్తుంది. సో విత్ బ్యాటరీ అండ్ అలాగే మనకైతే విత్ ఈ మౌంట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మీరు ఈజీగా మనమైతే ఎక్కడ పడితే అక్కడ బ్యాటరీ అయిపోయినా కూడా ఈజీగా మనం అయితే చేసుకోవచ్చు. సో నార్మల్గా ఉన్నా కూడా అంతే అవుతుంది. బట్ బిఫోర్ మీరు తీసేసుకుంటే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మీరు దీనిలో వచ్చేసి నాకు ఏంటంటే కొంచెం లైక్ మెమరీ కార్డ్ అయితే కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటుంది. లైక్ పెద్దది అంటే లైక్ SD కార్డ్ వచ్చేసి మనకైతే 128 GB 256 GB. సో ఆ విధంగా యూజ్ చేస్తే ఏంటంటే మనం ఎక్కువసేపు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో మనకి వచ్చేసి ఒక 32 GB మెమరీ కార్డ్ అయితే మనకి ఒక 1 hour అయితే రికార్డ్ అవుతుంది. సో ఈ విధంగా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇంత మరి ఈ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంతే మరి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.